మేమైతే ఇగో నైట్ అయింది కదా, నేనైతే అన్నం వండేసినాను ఫ్రెండ్స్. నేను కూర వచ్చేసి ఈరోజు నేను ఎగ్ పులుసు చేసిన అని చెప్పాను కదా. ఇగో ఎగ్ పులుసు అయితే కొంచెం ఉంది ఫ్రెండ్స్, ఇగో కొంచెం అయితే ఉంది ఎగ్ పులుసు. ఇగో అన్నం అయితే వండేసినాను, ఇగో పొగ వెళ్తుంది. ఓకేనా, అన్నం అయితే వండేసినానండి. ఇగో ఇక్కడ పడుకుంటున్నామండి. ఇగో 2 బెడ్, ఒక బెడ్, ఇగో ఇక్కడ బెడ్ అండ్ ఇక్కడ కూడా రెండు మంచాలు. నలుగురం, ఎన్నిద్దరం అంటాం ఫ్రెండ్స్. అవి ఇక్కడ ఫ్యాను, ఇది బయట. ఓకేనా, లోపల మాత్రం ఇది ఫ్రెండ్స్. ఇది మస్తు ఉడకపోస్తుంది, ఫ్యాన్ పెట్టినా కూడా మస్తు ఉడకపోస్తుందండి. నేను ఇగో మా చిన్నోడైతే ఇంకా నిద్రపోలేదు. హాయ్ చెప్తుంటా, హాయ్ అంట ఫ్రెండ్స్. ఇగో ఎండాకాలం వచ్చేసింది కదా, పిల్లలు అయితే బాగా వైట్ ఫ్రెండ్స్. తిండి లేదు చక్కగా, ఏం లేదు. అన్నం అయితే తింటలేరు ఫ్రెండ్స్, ఎందుకో ఎండాకాలం అయితే ఊరికే వాటర్ తాగుతున్నారు. ఇక స్కూల్ అయితే హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక మొత్తం అయితే ఇంట్లో రచ్చ ఉంది. నేను వీడియోస్ అయితే ఎక్కువ అందుకే అప్లోడ్ చేస్తున్నానండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మా పాప అయితే పడుకుంది, అన్నం అయితే తినలేదు ఫ్రెండ్స్, అట్నే పడుకుంది. ఆమెకైతే ఆకలి అవుతలేదో ఏమో తెలియదు. ఇగో ఇది మా ఇల్లు ఫ్రెండ్స్, ఇగో లోపలికి వచ్చేస్తున్నాను. ఇది మా హౌస్. ఇంకా ఫ్రిడ్జ్ కొన్నాం ఫ్రెండ్స్, ఈఎంఐలో కొన్నాం. ఇంకా డబ్బులు కట్టాలా, ఒక 2-3 పేమెంట్లేమో అయిపోయింది అంతే. దీనికి కట్టాలా ఫ్రెండ్స్. ఇక్కడనే బోల స్టాండు, ఒక అగ్గిపెట్టె ఉన్నట్టుంటుంది ఫ్రెండ్స్. ఇల్లు మాత్రం ఏమనుకోకండి, మా ఇంతే. మరి ఏం చేస్తాం, ఏమో గిత్తత్తే ఉంటుంది చూడండి. ఈ 2 సెల్ఫ్లలో పిల్లల పైన మా ఆయన బట్టలు, మా ముగ్గురి కింద బట్టలు. ఇక బొట్టు పౌడర్ గిన అన్నీ అక్కడ ఉంటాయి. ఇక ఇక్కడ సెల్ ఛార్జింగ్ పెడతాం. ఇది ఒకటే బోర్డు ఉన్నదండి. ఇది కూడా ఒక రూము, చిన్న రూమ్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చిన్న రూమ్ అండి. చూడండి, చూపిస్తాను, లైట్ వేస్తున్నాను. ఇగో దేవుని రూమ్. నేను దేవునికి అప్పుడప్పుడు పూజ చేస్తాను కదా ఫ్రెండ్స్, వీడియోలో అలా కనిపిస్తుంది చూడండి, ఇక్కడనే చేస్తాను. ఇవి కూరగాయల సామాన్ అండి, కూరగాయలు వస్తువులు. ఇక కారం, చింతపండుగిన ఇక్కడ పెడతా. ఇగో బియ్యం బస్తాలు, ఇవైతే బియ్యం బస్తాలు. ఇది కూడా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ రూమ్. ఇగో చూడండి, ఒక్క మాత్రం ఇగో ఇది. ఓకేనా, ఇది కూడా ఒక రూము, చూపిస్తారండి ఫ్రెండ్స్. లైట్ వేస్తా చూడండి, చీకటిగా ఉంది. ఇక చూడండి ఫ్రెండ్స్, పైన అయితే సామాన్లు అంటే కొన్ని బోళ్ళు ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసినాను. కింద సుట్ కేసులు మా అత్తమ్మ వాళ్ళ బట్టలు ఉంటాయి ఇక్కడ. ఇగో ఇదైతే బీరో మాదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీయాల్సుకోలేదు, మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కొన్ని సెల్ఫ్లో డైలీ బట్టలు అయితే ఇక్కడ పెడుతున్నాను. కింద జాడిగిన ఉంటుంది, కింద పనిముట్లు మన పని వేయడానికి ఉంటాయి కదా, అవి అయితే అక్కడ పెట్టేసినాను. ఇదే ఓవరాల్గా 3 రూమ్స్ ఫ్రెండ్స్. ఇలా ఉంది, సింపుల్గా ఉంటుంది. మా ఇల్లు ఏం అంత హెవీగా ఉండదు, చూసి నవ్వుకోకండి. ఓకేనా అండి. ఇంకా మీరు ఏం చేస్తున్నారు, తిన్నారా? నేనైతే తినలేదు ఫ్రెండ్స్, తినాలా. ఇగో ఇక్కడ వంట సామాన్ అయితే కిందనే పెడతా ఫ్రెండ్స్. ఇటు ఫ్రిడ్జ్, ఇటు కింద, ఇటేమో బోల స్టాండ్, ఇటేమో బట్టలు, అంతా ఒకటే రూము. ఎవరైనా వచ్చినా ఇగో ఇది పడుకోవడానికి అయితే ఇదే ప్లేసింగ్. ఫ్రిడ్జ్లో కూడా ఏమంతగా పండ్లు ఫ్రూట్స్ అయితే ఏం పెట్టాను, అంతే సింపుల్గా పెట్టేసినాను. ఎప్పుడైనా సోమవారం వచ్చిందంటే మా ఆయన కూరగాయలు వేస్తాడు, బేసవారం, సోమవారం అంగడి. సింపుల్గానే అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఉన్నది మా ఇల్లు మాత్రం. ఓకేనా, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకేముంది ఫ్రెండ్స్, చూపెట్టడానికి అయితే ఏం లేదు. ఇక 3 రూమ్స్. ఓకేనా, నచ్చినట్లయితే, నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి అందరికీ.